హాయ్ గైస్, వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అందుకంటే ముందు మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్, మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. పుష్ప 2 సినిమాను చూసిన తరువాత తాను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నానని, పుష్పరాజ్ పాత్ర ముందు అల్లు అర్జున్ కూడా చాలా తక్కువే అనిపించినాడని, తాను ఈ మాట చెబుతున్నందుకు నన్ను క్షమించాలి అని రామ్ గోపాల్ వర్మ అన్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. భారతీయ సినీ చరిత్రలో ఈ తరహా పాత్రలు చాలా అరుదుగా ఉంటాయని, అటువంటి పాత్రలు నటించిన ఆకట్టుకోవడం అంటే అంత సులభమైన విషయం కాదని రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఈ సందర్భంగా పుష్ప 2 పై తన అభిప్రాయాలను ట్విట్టర్లో ఉంచారు. సూపర్ స్టార్ రేంజ్ లో ఉన్న హీరో తన ఇమేజ్‌ను పక్కన పెట్టి కథ ప్రకారం పాత్రలో ఒదిగిపోవడం అనేది అందరికీ సాధ్యం కాదని, కానీ దాన్ని సుసాధ్యం చేసి అల్లు అర్జున్ చూపించాడంటూ కొనియాడారు రామ్ గోపాల్ వర్మ. సినిమాను లాభాల కోసమే తీస్తుంటారని, ఖచ్చితంగా అన్ని కమర్షియల్ హంగులు ఉంటాయని, అటువంటి హంగులున్న సినిమాల్లో నిజానికి ఇటువంటి పాత్రను చూపించడం అంటే కత్తి మీద సామే అని దాన్ని సుకుమార్ తీర్చిదిద్దిన విధానం సూపర్ అన్నారు రామ్ గోపాల్ వర్మ. బయట ప్రపంచంలో మనకు దగ్గరగా ఇటువంటి పాత్రలు ఉంటాయనే విషయం సినిమా చూస్తున్నప్పుడు అర్థమైందన్నారు. పుష్పరాజ్ అనే పాత్ర అనేక వైరుధ్యాలలో నిండి ఉందని వర్మ అన్నారు. అమాయకత్వంతో పాటు అహంకారం అదే స్థాయిలో ఉందని, ఎదుటివారిని మోసం చేసే తెలివితేటలు ఇలా అన్నీ కలిసి ఉన్నాయన్నారు. అలాగే షెకావత్కు సారీ చెప్పాల్సి వచ్చినప్పుడు తన అహంకారాన్ని చంపుకోవడానికి విపరీతంగా మద్యం తాగడం లాంటి సన్నివేశాలలో బన్నీ హావభావాలు ప్రేక్షకులకు బాగా నచ్చాయన్నారు. బలమైన భావోద్వేగాలకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారని, ప్రేక్షకులతో పాటు సినిమా చరిత్రలో కూడా పుష్ప 2 దశాబ్దాల పాటు నిలిచిపోతుందని రామ్ గోపాల్ వర్మ అన్నారు. శారీరకంగా ఏదైనా వైకల్యం ఉంటే ఆ వ్యక్తి సూపర్ హీరో కాలేడని, కానీ పుష్పరాజ్ మాత్రం సూపర్ హీరోకు కొత్త నిర్వచనం ఇచ్చాడని, గతంలో తనలో చూడని భావోద్వేగాలు, బాడీ లాంగ్వేజ్ ఈ పాత్రకు, సినిమాకు బలాన్ని తెచ్చాయన్నాడు రామ్ గోపాల్ వర్మ. దీని గురించి మీరేమంటారు? కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.